Hello students, today we will discuss about the topic solubility. ఈరోజు మనం solubility topic గురించి చదువుకుందాం. Okay, so what is solubility? Basically solubility is nothing but just checking whether a substance is soluble or not. Okay, for suppose మనం షుగర్ కానీ సాల్ట్ కానీ తీసుకొని వాటర్కి యాడ్ చేస్తే అది కరిగిపోతే సాల్యుబుల్ అయ్యింది అంటాం. సో దట్ ఫినోమినా ఇస్ నథింగ్ బట్ సాల్యుబిలిటీ. బట్ అలా సింపుల్గా చెప్పేకూడదు కదా, కెమిస్ట్రీలో సబ్జెక్ట్లో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ డెఫినేషన్. సో వాట్ ఈస్ ది ప్రాపర్ డెఫినేషన్? ది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ that can be dissolved in a given amount of solvent. In a specified amount of solvent. జనరల్గా మనం 100 grams of solvent తీసుకుంటాం. ఓకే, సో గివెన్ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్లో ఎంత మ్యాక్సిమం సొల్యూట్ అయితే డిజాల్వ్ అయిందో దాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. ఫర్ సపోజ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటామంటే లెట్ us కన్సిడర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షుగర్ యాడెడ్ టు వాటర్. ఓకే, షుగర్ డిజాల్వింగ్ ఇన్ వాటర్ అండ్ ఫార్మింగ్ వాట్? అండ్ ఫార్మింగ్ షుగర్ సొల్యూషన్. సో ఈ ఎగ్జాంపుల్లో ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ అ బీకర్ అండ్ లెట్ us fill it with water. ఓకే, I'm just taking 100 grams of water. Okay, and let us take second case. Second case also the same, we are taking 100 grams water. And third case lo kuda same, oka beaker తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేద్దాం. and how much water are we taking? 100 grams water. Okay, so first case lo let us add some amount of sugar and let us assume that it is soluble. కొంచెం షుగర్ యాడ్ చేసాము, అది సాల్యుబుల్ అయ్యింది. ఓకే, సో హౌ మచ్ షుగర్ వీ హ్యావ్ యాడెడ్? లెట్ ఇట్ బీ 25 grams. ఓకే, సెకండ్ కేస్ వీ హ్యావ్ యాడెడ్ షుగర్ అండ్ దట్ గాట్ డిజాల్వ్డ్. ఓకే, సో లెట్ ఇట్ బీ 20 grams. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేద్దాము? షుగర్ యాడ్ చేద్దాం, అది 26 grams అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ టూ కేసెస్లో షుగర్ ఈజ్ డిజాల్వ్డ్ అనుకుందాం అండ్ థర్డ్ కేస్లో షుగర్ డిజాల్వ్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, అన్డిజాల్వ్డ్. సో డిజాల్వ్ అవ్వనప్పుడు మనకు సాల్యుబిలిటీ టాపిక్ రాదు ఇక్కడ. సో ఎక్కడ డిజాల్వ్ అయింది? 1 and 2 కేసెస్లో. సో ఫస్ట్ కేస్ 25 grams యాడ్ చేసినప్పుడు డిజాల్వ్ అయింది, 20 grams యాడ్ చేసినప్పుడు డిజాల్వ్ అయింది. సో ఈ రెండిట్లో సాల్యుబిలిటీ ఎంత అంటే వీ హ్యావ్ టు రీకలెక్ట్ ద డెఫినేషన్. ది మ్యాక్సిమం అమౌంట్ 20 grams డిజాల్వ్ అయింది, 21 డిజాల్వ్ అవుతుంది. మ్యాక్సిమం ఎంత డిజాల్వ్ అవుతుంది? 25 grams వరకు డిజాల్వ్ అవుతుంది. 26 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? డిజాల్వ్ అవ్వదు. అంటే మ్యాక్సిమం అమౌంట్ ఎంత డిజాల్వ్ అయినట్టు? 25 grams డిజాల్వ్ అయినట్టు. సో ఈ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని మనం ఏమంటామంటే సాల్యుబిలిటీ అంటాం. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో షుగర్ ప్లస్ వాటర్లో 3 different కేసెస్ ఉన్నాయి. 25 grams డిజాల్వ్ అయ్యింది, 20 grams డిజాల్వ్ అయ్యింది, లెస్ దెన్ 25 ఎంత తీసుకున్నా డిజాల్వ్ అవుతుంది. 26 తీసుకున్నప్పుడు ఏమైంది? డిజాల్వ్ అవ్వలేదు. అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ది గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్? 25 grams. సో దిస్ 25 grams ఈజ్ సాల్యుబిలిటీ ఆఫ్ షుగర్. సో సాల్యుబిలిటీ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్ ఎంత అంటే ఇట్ ఈస్ 25 grams. సో సాల్యుబిలిటీ అంటే మ్యాక్సిమం అమౌంట్ ఇన్ అ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్. జనరల్లీ మనం 100 grams తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాల్యుబిలిటీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ది సాల్యుబిలిటీ? సో సాల్యుబుల్ అవ్వాలి అంటే అది సొల్యూట్ మీద డిపెండ్ అవుతుంది, సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ టెంపరేచర్ మీద, ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో బేసికల్గా there are 4 factors which affect the solubility process. Okay, so first solute nature మీద డిపెండ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ సొల్యూట్. అండ్ నెక్స్ట్ సెకండ్లీ సాల్వెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్. ఓకే, సో ప్రెషర్ ఫ్యాక్టర్ మనం ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్
గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్ తీసుకుంటాం. ఓకే, సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్ తీసుకున్నా, లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్ తీసుకున్నా, సాలిడ్స్ లిక్విడ్స్ ఇన్కంప్రెసిబుల్ కాబట్టి ప్రెషర్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. బట్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో నేచర్ ఆఫ్ సొల్యూట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఎగ్జాంపుల్ 1 సాల్ట్ తీసుకుందాం. అండ్ వాట్ ఎల్స్ షెల్ వి టేక్? లెట్ us take naphthalene. ఓకే, సో సాల్ట్, నాఫ్థలిన్, 2 టైప్స్ ఆఫ్ సొల్యూట్స్ తీసుకుంటాను. ఓకే, సో రెండింటిని వాటర్కి యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఈజ్ యాడెడ్ టు వాటర్ అండ్ ఆల్సో నాఫ్థలిన్ ఈజ్ యాడెడ్ టు వాటర్. సో ఇక్కడ రెండింటికి మనం సేమ్ సాల్వెంట్నే ఇస్తున్నాం. ఓకే, బట్ మనం ఏం గమనిస్తాము అంటే వీ సీ ద సాల్యుబిలిటీ ప్రాసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ సాల్ట్ యాడెడ్ టు వాటర్ అండ్ వీ డోంట్ అబ్జర్వ్ ఎనీ సాల్యుబిలిటీ ఇన్ ద కేస్ ఆఫ్ నాఫ్థలిన్ యాడెడ్ టు వాటర్. సాల్ట్ని వాటర్కి యాడ్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఉంటుంది, నాఫ్థలిన్ని వాటర్కి యాడ్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఉండదు. ఎందుకు? సాల్వెంట్ రెండింటికి సేమే, వాటరే. ఎందుకు అవ్వలేదు అంటే బికాస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్. డిఫరెంట్ సొల్యూట్స్ డిఫరెంట్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. ఓకే, ఇక్కడ నాఫ్థలిన్కి వాటర్ సూటబుల్ కాదనమాట. సేమ్ ఇదే కన్సిడరేషన్, ఐ మీన్ సాల్ట్ నాఫ్థలిన్నే. వాట్ ఇఫ్ వి యాడ్ టు బెంజిన్? సాల్ట్ని బెంజిన్కి యాడ్ చేద్దాం అండ్ నాఫ్థలిన్ని కూడా బెంజిన్కి యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే బెంజిన్ కేసులో నాఫ్థలిన్ బెంజిన్లో డిజాల్వ్ అవుతుంది అండ్ సాల్ట్ బెంజిన్లో డిజాల్వ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. సో నేచర్ ఆఫ్ ద సొల్యూట్, సాల్వెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే పోలార్ సొల్యూట్స్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి, నాన్ పోలార్ సొల్యూట్స్ నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు సాల్ట్ తీసుకుంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ పోలార్ సొల్యూట్. నాఫ్థలిన్ వచ్చి నాన్ పోలార్ సొల్యూట్. పోలార్ అంటే పొలారిటీ ఉండడం, ప్లస్ అండ్ మైనస్. నాన్ పోలార్ అంటే పొలారిటీ ఉండదు. ఓకే, వాటర్ ఏంటి? వాటర్ ఈజ్ అ పోలార్ సాల్వెంట్. అండ్ వాట్ ఈజ్ బెంజిన్? బెంజిన్ ఈజ్ అ నాన్ పోలార్ సాల్వెంట్. సో ఎందుకు నాఫ్థలిన్ బెంజిన్లో డిజాల్వ్ అయింది అంటే బెంజిన్ నాన్ పోలార్ సాల్వెంట్, నాఫ్థలిన్ కూడా నాన్ పోలార్ సొల్యూట్, అంటే రెండు నాన్ పోలార్. సాల్ట్ వాటర్లోనే ఎందుకు డిజాల్వ్ అయింది? సాల్ట్ పోలార్, వాటర్ పోలార్. అంటే ఇక్కడ ఏంటి అంటే నేచర్ ఆఫ్ సొల్యూట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సాల్యుబిలిటీ ప్రాసెస్. ఓకే, అండ్ టెంపరేచర్, ప్రెషర్ కూడా ఎఫెక్ట్ ఇస్తాయి. అవి ఎలా అనేది వీ విల్ స్టడీ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. మనం ఇక్కడ 3 కేటగిరీస్ చదువుతాము, like solid in liquid case, gas in liquid case and liquid in liquid case. Okay, so we will study 2 cases mainly. Solute solid state లో ఉంటుంది అండ్ సాల్వెంట్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సొల్యూట్ గ్యాస్ స్టేట్లో ఉంటుంది అండ్ సాల్వెంట్ వచ్చి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, సాలిడ్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ లిక్విడ్, 2 కేసెస్ తీసుకొని ఇండివిజువల్గా మనం స్టడీ చేద్దాం. సో ఫస్ట్ కేటగిరీ, that is solubility of solid in liquid. So ante enti solute will be in solid state, solute solid state lo untundi and solvent liquid state lo untundi. Examples em cheppochu manam? For suppose manamu సాల్ట్ ప్లస్ వాటర్, సాల్ట్ అనేది సాలిడ్ ఫామ్లో ఉంటుంది, వాటర్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సిమిలర్గా అలాగే షుగర్ తీసుకున్నాము అనుకోండి, షుగర్ యాడెడ్ టు వాటర్. సో వాటర్ స్టేట్ లిక్విడ్, షుగర్ స్టేట్ సాలిడ్ అండ్ షుగర్ ఈజ్ సొల్యూట్. సో సాలిడ్ యాడెడ్ టు లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. సో దీంట్లో మనకు సర్టెన్ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, అవి 1 by 1 నేర్చుకున్నాము. బట్ బిఫోర్ దట్ యాజ్ ఐ సెడ్, మనకు సాల్యుబిలిటీ, సాలిడ్ లిక్విడ్లో సాల్యుబుల్ అవుతుందా అవ్వదా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ ఆల్సో సాల్వెంట్, టెంపరేచర్, ప్రెషర్ కూడా. బట్ ఫస్ట్ వీ విల్ డిస్కస్ దిస్ ఫ్యాక్టర్, నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్, అవి ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి. యాజ్ ఐ సెడ్, పోలార్ సొల్యూట్స్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతాయి. పోలార్ సొల్యూట్ will dissolve in polar solvent. అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaCl or sugar. ఓకే, దే డిజాల్వ్ ఇన్ వాట్? దే డిజాల్వ్ ఇన్ వాటర్. ఓకే, ఎందుకు? ఈ సొల్యూట్స్ పోలారు, వాటర్
పోలార్ కాబట్టి. నెక్స్ట్ సిమిలర్లీ నాన్ పోలార్ సొల్యూట్స్ నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయి. అంటే యాజ్ ఐ సెడ్ అర్లియర్, ఇప్పుడు మనం నాఫ్థలిన్ కానీ ఆరల్స్ యాంథ్రసిన్ తీసుకున్న, నాఫ్థలిన్ యాంథ్రసిన్ ఇవన్నీ ఏంటి అంటే నాన్ పోలార్ సొల్యూట్స్. అవి వేటిలో డిజాల్వ్ అవుతాయి అంటే బెంజిన్లో డిజాల్వ్ అవుతాయి, ఎందుకంటే రెండు నాన్ పోలార్. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్ అంటే ఏంటి, సేమ్ మెంటాలిటీ ఉన్న సొల్యూట్ టు సాల్వెంట్లో మనకు సాల్యుబిలిటీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సొల్యూట్ పోలార్ అయితే సాల్వెంట్ టు పోలార్ ఉండాలి, ఎగ్జాంపుల్ ఇలా. సొల్యూట్ నాన్ పోలార్ అయితే సాల్వెంట్ టు నాన్ పోలార్ ఉండాలి, ఎగ్జాంపుల్స్. ఓకే, సో నేచర్ ఆఫ్ సొల్యూట్ టు సాల్వెంట్, హౌ డూ దే ఎఫెక్ట్ సాల్యుబిలిటీ అంటే దిస్ ఈస్ హౌ దే ఎఫెక్ట్ సాల్యుబిలిటీ. మనం పోలార్ సొల్యూట్ని తీసుకుపోయి నాన్ పోలార్ సాల్వెంట్కి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది. లేదు పోలార్ సొల్యూట్ని పోలార్ సాల్వెంట్కి యాడ్ చేస్తామంటే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఎఫెక్ట్ ది సాల్యుబిలిటీ. కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, అవి చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ డిజల్యూషన్. సో డిజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏంటి, సాల్వెంట్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే సాల్వెంట్ ఇన్ లిక్విడ్ స్టేట్, సొల్యూట్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు. సో వెనెవర్ యూ యాడ్ సొల్యూట్ టు ది సాల్వెంట్, సాలిడ్ సొల్యూట్ టు ది సాల్వెంట్, ఏమవుతుంది అంటే సొల్యూట్ సాల్వెంట్లో డిజాల్వ్ అయిపోయి మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సాల్యుబిలిటీ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డిజల్యూషన్ అంటాం. అంటే ఇన్ అ సింపుల్ వే డిజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సాల్యుబిలిటీ ప్రాసెస్. సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేస్తే సొల్యూట్ సాల్వెంట్లో కరిగిపోతుంది, దీన్నే డిజల్యూషన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ డిజల్యూషన్ ప్రాసెస్ వల్ల మన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే సొల్యూట్ని యాడ్ చేయకముందు కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, సొల్యూట్ని యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ హియర్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, as I said in the last class, amount of solute present in a given amount of solution. Okay, next second important terminology crystallization. సో క్రిస్టలైజేషన్ అంటే ఏంటి అంటే డిజాల్వ్ అయిన సొల్యూట్ క్రిస్టల్స్ ఫామ్లో బయటికి రావడం. ఓకే, సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అవుట్ the dissolved solute in the form of crystals. క్రిస్టల్స్ రూపంలో డిజాల్వ్ అయిన సొల్యూట్ బయటికి రావడాన్ని మనం క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటాం. అది ఎలా జరుగుతుందంటే ఫర్ సపోజ్ ఇమాజిన్ అ సొల్యూషన్, ఓకే, సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్, ఆల్రెడీ డిజాల్వ్ అయిన సొల్యూట్ ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక సొల్యూట్ బయట నుంచి యాడ్ చేసినాం అనుకో, సో లెట్ us యాడ్ సమ్ సొల్యూట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. సో సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీ రెండింటికి మధ్య కొలిజన్స్ అనేవి జరుగుతాయి. సో ఈ కొలిజన్స్ వల్ల ఏమవుతుంది అంటే క్రిస్టల్స్ ఫామ్లో సొల్యూట్ బయటకు వచ్చేస్తుంది. అంటే న్యూలీ యాడెడ్ సొల్యూట్ అండర్గోస్ కొలిజన్ విత్ ద సొల్యూట్ పార్టికల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్ అండ్ దే గెట్ సపరేటెడ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న సొల్యూట్ పార్టికల్స్ని న్యూలీ యాడెడ్ సొల్యూట్ పార్టికల్స్కి మధ్య మనకి ఏమవుతాయంటే కొలిజన్స్ ఉంటాయి. సో ఈ కొలిజన్స్ వల్ల ఏమవుతాయంటే దీస్ సొల్యూట్ పార్టికల్స్ దే గెట్ అవుట్. ఎలా వస్తాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్, గెట్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్. దీన్నే క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అంటాం. అయితే క్రిస్టలైజేషన్ ప్రాసెస్లో మనకి పాసిబిలిటీ ఏముంటుంది అంటే డైనమిక్ ఈక్విలిబ్రియం వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ యాడింగ్ సొల్యూట్ సాల్వెంట్తో కలిసిపోయి సొల్యూషన్ ఫార్మేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సొల్యూషన్ ప్రాసెస్, సొల్యూషన్లో నుంచి సొల్యూట్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్రాసెసెస్ జరుగుతుంటాయి. సో సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే వీ గెట్ సొల్యూషన్. ఓకే, అండ్ ఈ సొల్యూషన్లో నుంచి మనకి ఏమవుతుంది, కొలిజన్స్ వల్ల సమ్ ఆఫ్ ద సొల్యూట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్. అంటే సొల్యూషన్ ఈజ్ అగైన్ టర్నింగ్ బ్యాక్ టు వాట్ సొల్యూట్. సో ఎప్పుడైతే ఇవి రెండు సేమ్ స్పీడ్తో జరుగుతాయో,
అంటే క్రిస్టలైజేషన్ ప్రాసెస్, ఫార్మింగ్ ఆఫ్ ది సొల్యూషన్ రెండు సేమ్ స్పీడ్తో జరుగుతుంటాయి. అంటే వెన్ ద రేట్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు ఏమవుతుందంటే మనకు డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది డెవలప్ అవుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ అట్ డైనమిక్ ఈక్విలిబ్రియం? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఫార్మ్స్ ది సొల్యూషన్ అండ్ సొల్యూషన్ ఫ్రమ్ ద సొల్యూషన్ వీ గెట్ బ్యాక్ ది సొల్యూట్. ఓకే, సో దిస్ స్టేజ్ని మనం ఏమంటామంటే డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. అండ్ డైనమిక్ ఈక్విలిబ్రియం ఎప్పుడు ఉంటుందా, ఆల్ ద టైమ్ ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఫార్వర్డ్ది బ్యాక్వర్డ్ది రెండిటిది స్పీడ్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్. సాల్యుబిలిటీని బేస్ చేసుకొని మనకు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆర్ దోస్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్? సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్. సో ఫస్ట్ వచ్చి సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ నెంబర్ 2 unsaturated solution and number 3 super saturated solution. సాచురేటెడ్ అంటే ఏంటి అంటే ఇంకా సాల్యుబిలిటీ స్టాప్ అయిపోతుంది. మనం ఎక్కువ సొల్యూట్ యాడ్ చేస్తే ఏమైపోతుంది అంటే సాల్యుబిలిటీ అనేది జరగదు, ఒక ఫైనల్ స్టేజ్ వస్తుంది, ఇంకా తర్వాత సాల్యుబిలిటీ అనేది జరగదు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక బీకర్లో వాటర్ తీసుకుందాం. ఓకే, విచ్ యాక్ట్స్ యాజ్ అ సాల్వెంట్. ఓకే, అండ్ లెట్ us యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తూ పోతాం. ఫర్ సపోజ్ యూ స్టార్టెడ్ విత్ 10 grams, 20 grams, 30 grams డిజాల్వ్ అవుతూ పోతుంది. జస్ట్ ఇమాజిన్ దట్ యూ హ్యావ్ యాడెడ్ 40 grams. సో 40 grams యాడ్ చేసినప్పుడు ఏమైందంటే డిజాల్వ్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత మనం 41 grams యాడ్ చేసినా, 45 grams యాడ్ చేసినా, ఇంకా ఎంత యాడ్ చేసినా ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకు సాల్యుబిలిటీ అనేది ఉండదు. అంటే ఏంటి, వీ గెట్ ఎ కండిషన్ వేర్ మనం సొల్యూట్ యాడ్ చేసినప్పటికీ సాల్యుబిలిటీ అనేది జరగదు. సో ఆ స్టేట్లో ఉన్న సొల్యూషన్ని మనము సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్. అంటే మనం ఇంకా ఎక్కువ సొల్యూట్ యాడ్ చేసి డిజాల్వ్ అవ్వదు. నో మోర్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ అంటే గివెన్ టెంపరేచర్. ఇది సాచురేటెడ్ అంటే ఎక్కువ సొల్యూట్ యాడ్ చేసే కొద్దీ ఏమైపోతుంది అంటే ఒక స్టేజ్ వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఎంత యాడ్ చేసినప్పటికీ కూడా సొల్యూట్ అనేది డిజాల్వ్ అవ్వదు ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. ఆ స్టేజ్లో ఉన్న సొల్యూషన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో మోర్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఓకే, అన్సాచురేటెడ్ అంటే ఏంటి అంటే సొల్యూట్ హ్యాపీగా డిజాల్వ్ అవుతుంది. అంటే ఇదేంటి అంటే మనము అమౌంట్ ఆఫ్ సొల్యూట్ తక్కువ తీసుకుంటాం. ఇక్కడ నేను యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్ దట్ అట్ 45 grams మనకు సాల్యుబిలిటీ అనేది స్టాప్ అయింది ఇక్కడ అని అజ్యూమ్ చేసుకుందాం. సాచురేటెడ్ కేసులో 44 grams వరకు డిజాల్వ్ అయ్యింది అని అనుకుంటే 45 grams దగ్గర డిజాల్వ్ అవ్వలేదు. ఇంకా 45 grams తర్వాత మనం ఎంత యాడ్ చేసినా ఏమవుతుంది, డిజాల్వ్ అవ్వదు. సో ఆ స్టేజ్లో ఉన్న సొల్యూషన్ని సాచురేటెడ్ అన్నాం. సో వాట్ ఇఫ్ యూ టేక్ లెస్ దాన్ 45 grams? ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లెస్ దాన్ 45 grams షుగర్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, సొల్యూట్ హ్యాపీగా డిజాల్వ్ అవుతుంది కదా. 45 grams దగ్గర స్టాప్ అయింది, బట్ టిల్ దెన్ సాల్యుబిలిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, వెన్ యూ యాడ్ ది సొల్యూట్ ఇట్ హ్యాపీలీ డిజాల్వ్స్. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్ ఇన్ విచ్ మోర్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్. ఓకే, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సాచురేటెడ్ కేసునే తీసుకుంటాం. సాచురేటెడ్ కేస్ అంటే ఏంటి, సొల్యూట్ డిజాల్వ్ అవ్వదు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ మనము ఫస్ట్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేద్దాం. 45 grams దగ్గర మనకి ఏమైపోయింది, సాల్యుబిలిటీ ప్రాసెస్ స్టాప్ అయిపోయింది. నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ టేకింగ్ 46 grams. అంటే ఏంటి, ఐఎమ్ టేకింగ్ మోర్ దాన్ ఇట్స్ లిమిట్. 45 gramsకే డిజాల్వ్ అవ్వలేదు అంటే నేను 46 grams తీసుకుంటున్నా, మోర్ దాన్ ఇట్స్ లిమిట్ తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఇనిషియల్గా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది డిజాల్వ్ అవ్వదు. బట్ వెన్ ఎవర్ ఐ ఇంక్రీజ్ ది టెంపరేచర్, సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే హీట్ చేస్తున్నాను. సో ఆన్ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లిక్విడ్ మాలిక్యూల్స్కి, వాటర్ మాలిక్యూల్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్కి మధ్య గ్యాప్స్ ఇంక్రీజ్ అవుతాయి. హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్య గ్యాప్స్ ఇంక్రీజ్ అయ్యి సాల్యుబిలిటీ ప్రాసెస్ పెరుగుతుంది. సో ఆన్ హీటింగ్ ఏమైపోతుంది అంటే మోర్ సొల్యూట్ ఈస్ డిజాల్వ్డ్.
అంటే హీట్ చేసినప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ కాస్త అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్లోకి వస్తుంది. యాక్చువల్గా అయితే ఒక గివెన్ టెంపరేచర్ దగ్గర డిజాల్వ్ అవ్వలేదు, బట్ హీటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ పెరిగి సాల్యుబిలిటీ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే ఏంటి, మోర్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఆన్ హీటింగ్. హీట్ చేయకపోతే అవ్వదు, హీట్ చేయడం వల్లనే జరిగింది. That is called supersaturated, a solution in which more solute can be dissolved at a higher temperature by heating process. That is called supersaturated solution. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాచురేటెడ్ సొల్యూషన్లో మనం తీసుకుంటున్న అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఇట్స్ సాల్యుబిలిటీ లెవెల్. దాని సాల్యుబిలిటీ ఎంత ఉందో అంతే తీసుకుంటే ప్రాబ్లం రాదు, అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, డిజాల్వ్ అవ్వదు కాబట్టి సాచురేటెడ్ స్టేజ్లోకి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం తీసుకునే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇట్ విల్ బీ లెస్ దాన్ ఇట్స్ సాల్యుబిలిటీ లెవెల్ కంటే తక్కువ తీసుకుంటాం, అప్పుడు ఏమవుతుంది, హ్యాపీగా డిజాల్వ్ అవుతుంది. థర్డ్ కేసులో ఏమవుతుంది అంటే మనం తీసుకునే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ గ్రేటర్ దాన్ సాల్యుబిలిటీ లెవెల్, బట్ అయినా కూడా ఎందుకు డిజాల్వ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ది హీటింగ్ ప్రాసెస్, హీట్ చేయడం వల్ల డిజాల్వ్ అయ్యింది, లేకపోతే అవ్వకుంటుండే. మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ హీట్ చేయడం వల్ల డిజాల్వ్ అయింది, వాట్ ఇఫ్ ఐ స్టార్ట్ కూలింగ్ ఇట్? సో కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంతైతే ఎక్స్ట్రా డిజాల్వ్ అయిందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం 45 గ్రామ్స్కి స్టాప్ అయింది అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత యాడ్ చేసినాం, మనం 1 గ్రామ్ యాడ్ చేసినాం. సో కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ 1 గ్రామ్ కాస్త అన్డిజాల్వ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో హీట్ చేసినప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా డిజాల్వ్ అయిందో కూల్ చేసినప్పుడు అంతే అమౌంట్ మళ్ళీ అన్డిజాల్వ్డ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ మనకు 3 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూద్దాం. సో ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ చూసాం కదా, లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. సిమిలర్లీ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ వాట్ కేస్, సాలిడ్ ఇన్ లిక్విడ్. ఓకే, సాలిడ్ ఇన్ లిక్విడ్ కేసెస్కి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, సొల్యూట్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్ అండ్ సాల్వెంట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఓకే, సో మనం ఇందాక సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అర్థమైంటే మీకు ఇది ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. హీట్ చేసినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. సో గ్యాప్ పెరిగినప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం జనరల్గా ఏం చెప్పొచ్చు అంటే జనరలీ టెంపరేచర్ ఇంక్రీజెస్, when temperature increases అంటే అప్వర్డ్ యారో మార్క్ పెడుతున్నాను. టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్, అన్ని కేసెస్ కాదు, సాలిడ్ ఇన్ లిక్విడ్కి సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది జనరల్ కేస్. ఓకే, సో దీంట్లో మనకు స్పెసిఫిక్గా మాట్లాడితే వీ హ్యావ్ 2 కేసెస్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ని మనము 2 టైప్స్గా అనలైజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే ఎగ్జోథర్మిక్ ప్రాసెస్, సెకండ్ ఏంటి అంటే ఎండోథర్మిక్ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ తీసుకుందాం. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఎండోథర్మిక్ ప్రాసెస్. అంటే మనము ఒక సాల్ట్ని సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు, ఒక సొల్యూట్ని సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ టేకెన్ యాజ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది, దాన్ని ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటాం. ఓకే, సో యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్, ఎగ్జోథర్మిక్లో ఏమవుతుందంటే డెల్టా హెచ్ ఆఫ్ ది రియాక్షన్ ఏమవుతుంది అంటే నెగిటివ్ ఉంటుంది. ఓకే, అండ్ ఎండోథర్మిక్ ఏమవుతుంది అంటే డెల్టా హెచ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు చదివింటారు. సో నెగిటివ్ అంటే ఏంటి, ఇక్కడ మనం సాల్యుబిలిటీ ప్రాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి డెల్టా హెచ్ ఫర్ సాల్యుబిలిటీ ప్రాసెస్. నెగిటివ్ అంటే ఏంటి, లెస్ దాన్ 0. ఓకే, సో లెస్ దాన్ 0 అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటి, సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ కాబట్టి ఎనర్జీ మొత్తం ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది, కానీ సాల్యుబిలిటీ ప్రాసెస్ కోసం యూస్ చేసుకోదన్నమాట. ఎగ్జో ఇన్ ద సెన్స్ ఎనర్జీ ఈజ్ గివెన్ అవుట్. అంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫర్ సాల్యుబిలిటీ ప్రాసెస్ ఇట్ ఈస్ గివెన్ అవుట్. సో అక్కడ ఏం మనకు సాల్యుబిలిటీ ప్రాసెస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది.
సో ఎగ్జోథర్మిక్ ప్రాసెస్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్ బికాస్ ఎనర్జీ ఈజ్ గివెన్ అవుట్. ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటి? డెల్టా హెచ్ పాజిటివ్. ఇక్కడ మనం సాల్యుబిలిటీ ప్రాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి డెల్టా హెచ్ ఫర్ సాల్యుబిలిటీ ప్రాసెస్ పాజిటివ్ అంటే గ్రేటర్ దాన్ 0. ఎండోథర్మిక్, ఇక్కడ ఎనర్జీ ఏం బయటికి ఇవ్వట్లేదు, ఎనర్జీ మొత్తం తీసుకుంటుంది. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఎండోథర్మిక్ ప్రాసెస్. అక్కడ ఏమవుతుందంటే మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ హీట్ ఎనర్జీని ఏం చేసుకుంటుందంటే ఇట్ యూటిలైజెస్ ఫర్ సాల్యుబిలిటీ ప్రాసెస్. ఎనర్జీ అబ్జార్ప్షన్ జరగడం వల్ల యాజ్ ఇట్ ఈజ్ ఎండోథర్మిక్, యాజ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్, దట్ ఇంక్రీజెస్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్, లిక్విడ్ మాలిక్యూల్స్, గ్యాప్స్ క్రియేట్ అయిపోయి మనకు సాల్యుబిలిటీ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎండోథర్మిక్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సాల్యుబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఎగ్జోథర్మికా ఎండోథర్మికా అనేది. మనం జనరల్గా ఏది తీసుకుంటామంటే మనం జనరల్గా ఎండోథర్మిక్ ప్రాసెస్ తీసుకుంటాం. సో జనరలీ టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్. బట్ స్పెసిఫిక్గా డెల్టా హెచ్ లెస్ దెన్ 0, గ్రేటర్ దాన్ 0, ఐ మీన్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ సెన్స్లో అడిగినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్. ఫర్ ఎగ్జోథర్మిక్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఫర్ ఎండోథర్మిక్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ లాస్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ సాలిడ్ ఇన్ లిక్విడ్ కేసెస్. సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్లో ప్రెషర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సాల్యుబిలిటీని చూద్దాం. ఓకే, మనం తీసుకున్న సొల్యూట్ వచ్చి సాలిడ్, తీసుకున్న సాల్వెంట్ వచ్చి లిక్విడ్. ఓకే, సో సాలిడ్స్లో లిక్విడ్స్లో రెండిట్లో ప్రెషర్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. ఎందుకు అంటే సాలిడ్స్ లిక్విడ్స్ బోత్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ లిక్విడ్స్ మనం ప్రెషర్ అప్లై చేసినప్పటికీ అవి ఏంటి అంటే దే ఆర్ హైలీ ఇన్కంప్రెసిబుల్. అంటే వాటిలో పెద్దగా వాల్యూమ్ డిఫరెన్స్ అనేది ఏం రాదనమాట. సో హైలీ ఇన్కంప్రెసిబుల్ కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్తామంటే ప్రెషర్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ సాల్యుబిలిటీ. సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఏం ఉండదు. ఓకే, నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ సాల్యుబిలిటీ. ఆన్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్ కేసులో ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే రెండు ఇన్కంప్రెసిబుల్. మనం ప్రెషర్ అప్లై చేసినప్పటికీ ఏమవుతుందంటే అవి కంప్రెస్ అవ్వవు, వాల్యూమ్ చేంజెస్ ఏం రావు. సో కాబట్టి దాని ఎఫెక్ట్ పెద్దగా మనకేం కనిపించదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సాలిడ్ ఇన్ లిక్విడ్ కేస్. నేచర్ ఆఫ్ సొల్యూట్, నేచర్ ఆఫ్ సాల్వెంట్, టెంపరేచర్, ప్రెషర్. సో ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చదువుదామంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. Solubility of a gas in liquid. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే సొల్యూట్ని గ్యాసియస్ స్టేట్లో తీసుకుంటాం, సాల్వెంట్ని లిక్విడ్ స్టేట్లో తీసుకుంటాం. ఓకే, సో దిస్ టైమ్ సొల్యూట్ ఈజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్ అండ్ సాల్వెంట్ యాజ్ యూజువల్గా లిక్విడ్ స్టేట్. ఓకే, అంటే సొల్యూట్ని గ్యాస్ ఫామ్లో తీసుకొని సాల్వెంట్ని లిక్విడ్ ఫామ్లో తీసుకున్నప్పుడు సాల్యుబిలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా డిపెండ్ అవుతుంది టెంపరేచర్ మీద, ప్రెషర్ మీద. సో వీ విల్ స్టడీ వన్ బై వన్. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ అ లిక్విడ్. ఓకే, సో ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయంటే సేమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ థింగ్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్. నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ వన్ పాయింట్ లాగా రాసిస్తాను. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ థర్డ్ థింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెషర్. ఓకే, సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో నేచర్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సాల్యుబిలిటీ ప్రాసెస్ని అంటే విల్ స్టడీ అబౌట్ ఫస్ట్ పాయింట్ నేచర్. ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్లో ఎక్కువ ఏది తొందరగా డిజాల్వ్ అవుతుంది
అమాంగ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇప్పుడు నేను 3 డిఫరెంట్ గ్యాసెస్ తీసుకుంటున్నాను, H2, O2 అండ్ CO2. ఈ 3 గ్యాసెస్లో వాటర్లో రెడీలీ ఎవరు డిజాల్వ్ అవుతారు అంటే ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. వై ఈజ్ ఇట్ సో? బికాస్ కార్బన్ డైఆక్సైడ్ కెన్ బి ఈజీలీ లిక్విఫైడ్. సో ఏ గ్యాసెస్ అయితే ఈజీగా మనం లిక్విఫై చేయొచ్చు ఆ గ్యాసెస్ మోర్ సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. ఈజీలీ లిక్విఫైడ్ గ్యాసెస్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, సో ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు తొందరగా డిజాల్వ్ అవుతుంది, మోర్ సాల్యుబిలిటీ ఉంటుందంటే బికాస్ దట్ ఈస్ ఈజీలీ లిక్విఫైడ్. అంటే నేచర్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవుతుంది. ఈజీలీ లిక్విఫైయబుల్ గ్యాసెస్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఐ టేక్ సెకండ్ ఎగ్జాంపుల్, ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కొన్ని గ్యాసెస్ ఉంటాయి, వాటిని వాటర్కి యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాయి అంటే అవి అయన్స్ని ఫామ్ చేస్తాయి. సో అయన్స్ని ఫామ్ చేసే గ్యాసెస్ కూడా మోర్ సాల్యుబుల్ అనమాట. ఓకే, సో గ్యాసెస్ ఫార్మింగ్ అయాన్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ ఉంది, HCl ఉంది. HCl ఏంటి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ గ్యాషియస్ ఫామ్. సో దీన్ని మనం వాటర్కి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి H+Cl- అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ మోర్ సాల్యుబుల్. ఓకే, అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు అమోనియా ఉంది, అమోనియా గ్యాస్ని మనం వాటర్కి యాడ్ చేసినాం అనుకో ఏమవుతుంది, ఇమీడియట్గా అది అమోనియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసి అమోనియం అయాన్ హైడ్రాక్సైడ్ అయాన్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, మోర్ సాల్యుబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మనం వేరే డిఫరెంట్ గ్యాసెస్, అంటే ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ సాల్వెంట్లో యాడ్ చేసినాం అనుకోండి, ఇప్పుడు HClని అమోనియాని తీసుకుపోయి బెంజిన్లో యాడ్ చేసినాం అనుకోండి, మనకు అక్కడ సాల్యుబిలిటీ ఉండదు. సో ద సేమ్ గ్యాసెస్, దట్ ఈస్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అండ్ అమోనియా గ్యాస్, వీటిని మనం బెంజిన్లో యాడ్ చేస్తే మనకు సాల్యుబిలిటీ పెద్దగా ఉండదు. ఎందుకు, బెంజిన్లో అయాన్స్ని ఫామ్ చెయ్యవు కాబట్టి. So the gases which do ionize in water, they are more soluble, and the gases which do not ionize in a solvent, they are less soluble. Okay, ఇది నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ గురించి. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే టెంపరేచర్. ఫస్ట్ ఫ్యాక్టర్ నేచర్ ఆఫ్ సొల్యూట్, సెకండ్ ఈజ్ నేచర్ ఆఫ్ సాల్వెంట్, అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, అండ్ ఫోర్త్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో టెంపరేచర్, ప్రెషర్ ఎలా అఫెక్ట్ చేస్తే సాల్యుబిలిటీ ప్రాసెస్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్ తెలుసుకోవాలంటే యాజ్ ఐ సెడ్, ప్రాసెస్ ఎగ్జోథర్మికా ఎండోథర్మికా అనే క్లారిటీ ఉండాలి. ఎగ్జోథర్మిక్ అంటే ఏమవుతుంది, ఎనర్జీ మొత్తం బయటకు వచ్చేస్తుంది, సో అక్కడ సాల్యుబిలిటీ ప్రాసెస్ తగ్గిపోతుంది. ఎండోథర్మిక్ అయితే ఏమవుతుంది, ఇచ్చిన ఎనర్జీ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సాల్యుబిలిటీ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తీసుకునే సొల్యూషన్ ఏంటి, గ్యాస్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ ఇన్ లిక్విడ్, ఇప్పుడు ఫస్ట్ మనం లిక్విడ్ స్టేట్ తీసుకుంటే టు కన్వర్ట్ ఎ లిక్విడ్ స్టేట్ ఇంటూ గ్యాషియస్ స్టేట్ మనకి ఎలా పాసిబుల్ అవుతుంది, దిస్ ఈజ్ పాసిబుల్ ఆన్ హీటింగ్, రైట్. సో ఆన్ హీటింగ్ liquid will turn into gaseous state. అంటే ఇక్కడ ఏమవుతుంది, heat is absorbed by liquid. So if you take the forward process, this is endothermic, isn't it? liquid gas గా కన్వర్ట్ కావాలంటే it is endothermic process. What about the reverse case, gas is converting into liquid now. సో గ్యాస్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే కూలింగ్ చేస్తే చాలు, ఆన్ కూలింగ్, అంటే దిస్ ఈజ్ ఎగ్జోథర్మిక్ హియర్. సో ఇప్పుడు మనం చదివేది ఏంటి, గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే గ్యాస్ డిజాల్వింగ్ ఇన్ లిక్విడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే గ్యాస్ డిజాల్వింగ్ ఇన్ లిక్విడ్ ఈజ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఓకే, యాజ్ దిస్ ఈజ్ ఎగ్జోథర్మిక్, సిన్స్ gas dissolving in liquid is exothermic in nature, మనకేమవుతుంది, delta H is negative, that means delta H of solubility process less than 0. సో solubility process కూడా మనకేమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది, solubility decreases. నెక్స్ట్ విల్ సీ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో ప్రెషర్ ఎఫెక్ట్ చదివే ముందు, so let us take a beaker and let us add liquid solvent into it. Okay, ఇది solvent which is in liquid state. Okay,
So let us take the solvent in liquid form, that is liquid solvent. So దీనికి let us add the solute which is in gaseous state now. Okay, so మనం gaseous solute ని యాడ్ చేస్తున్నాం. Okay, so what is the nature of the gas particles? Generally they have high diffusion, they have high kinetic energy, and they have very less compressible, I mean they have very less solubility, isn't it? సో గ్యాసెస్ ఎప్పుడు ఏం చేస్తాయి అంటే దే ట్రై టు ఎస్కేప్, అవి ఒక చోట ఉండడానికి ఇష్టపడవు, ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అవుదామా అని చెప్పి చూస్తుంటాయి. ఎందుకంటే బికాస్ ద గ్యాసెస్ ఆర్ హ్యావింగ్ హై కైనెటిక్ ఎనర్జీ. లిక్విడ్ సాలిడ్స్తో కంపేర్ చేస్తే గ్యాసెస్కి హై కైనెటిక్ ఎనర్జీ, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఓపెన్ కంటైనర్ తీసుకొని, ఇది ఓపెన్ కంటైనర్, క్లోజ్డ్ కంటైనర్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఓపెన్ కంటైనర్. ఓకే, సో ఓపెన్ కంటైనర్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఈజీగా బయటకి ఎస్కేప్ అయిపోతుంది, అంటే అది ఉండదు అనమాట లిక్విడ్తో పాటు, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై కైనెటిక్ ఎనర్జీ. సో వాట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్డ్? ఓపెన్ కంటైనర్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాల్యుబిలిటీ ఈజ్ వెరీ లెస్, సాల్యుబిలిటీ లెస్. ఎందుకు? బికాస్ గ్యాస్ ఈజ్ ఎస్కేపింగ్ అవుట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఓపెన్ కంటైనర్ని కాస్త క్లోజ్డ్ కంటైనర్ చేద్దాం. సో వెన్ ద కంటైనర్ ఈజ్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే there will be a pressure acting on the liquid now. ఓకే, సో గ్యాసెస్ ఏమైతే అంటే బయటికి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి, బట్ ఎస్కేప్ అవ్వలేవు, ఎందుకంటే కంటైనర్ ఈజ్ క్లోజ్డ్ నో. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే హై ప్రెషర్ విల్ బీ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓపెన్ ఉంటే ఏమవుతుంది అంటే ప్రెషర్ బికమ్స్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 180 అయిపోతుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హై ప్రెషర్ విల్ బీ క్రియేటెడ్. సో హై ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దో గ్యాసెస్ ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్, దే కెనాట్. అవి ఎస్కేప్ అవ్వాలనుకున్నప్పటికీ ఎస్కేప్ అవ్వలేవు, ఎందుకంటే బికాస్ సమ్ ప్రెషర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దెమ్. ఓకే, సో ప్రెషర్ యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో క్లోజ్డ్ కంటైనర్లో ఏమవుతుంది? ప్రెషర్ ఈజ్ మోర్. సో వెన్ ప్రెషర్ ఇంక్రీజెస్ సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. గ్యాస్ ఎస్కేప్ అవుదామని చూస్తే దాన్ని ఎత్తి మీద మొటిక్గా వేసి కిందికి కూర్చోబెడుతుంది అనమాట ప్రెషర్. ఓకే, సో టెంపరేచర్కి తీసుకుంటే ఏమో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది, అంటే ఇక్కడ ఏంటి? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్. ప్రెషర్ కేసులో ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రెషర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ వాట్? గ్యాస్ ఇన్ లిక్విడ్ కేసెస్. ఓకే, సో దీంట్లోనే అంటే రిలేటెడ్ టు ప్రెషర్, అంటే ఇప్పుడు మనం చదివిందే ప్రెషర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఇంక్రీజెస్, దీన్నే మనం ఒక డిఫరెంట్ స్టైల్లో చదువుకుంటాము, అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ హెన్రీస్ లా. సో హెన్రీస్ లాని నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ ఇంకా ఏదైనా టాపిక్స్ కావాలంటే కూడా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఏమన్నా corrections unte kuda you are most welcome. You can suggest me so that I try my level best to correct myself and to improve me, and so that I can give best to you. Okay, so thank you all. Next class lo manam Henry's law chadukundam. Okay, Henry's law, and after that we'll go for Rawls law. Different topics unnai, one by one we will study. Thank you so much. Have a nice day.